వెల్కమ్ టు 108 వైఎస్ జగన్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా నానుతున్న పేరిది 2009లో వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి కొడుకుగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన జగన్ 2019లో సీఎం పీఠాన్ని అధిష్ఠించారు. ఏపీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ప్రభంజనం సృష్టించింది. ఈ ఘన విజయం జగన్కు అంత తేలిగ్గా ఏం దక్కలేదు. కడప ఎంపీగా గెలుపొంది రాజకీయాల్లోకి అడుగుపెట్టిన జగన్ ఈ 10 ఏళ్లలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. అక్రమంగా లక్షల కోట్లు సంపాదించాలని విపరీతంగా ప్రచారం చేసిన, కేసులు మోపి జైల్లో పెట్టిన, అనుకున్న లక్ష్యం కోసం మొండిగా పోరాడారు. మరొకరైతే ఒత్తిడికి లోనయ్యేవారేమో, కానీ జగన్ మాత్రం మొక్కవోని సంకల్పంతో అనుకున్నది సాధించారు. జగన్ పోరాడిన తీరు నుంచి యువత సక్సెస్ఫుల్ పాఠాలను నేర్చుకోవచ్చు. ఇప్పుడు సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా ఆయన ప్రస్థానం మీకోసం. 2008లో సాక్షి దినపత్రిక ప్రారంభమైనప్పుడు జగన్ను అందరూ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి కొడుకుగా, వ్యాపారవేత్తగా మాత్రమే చూశారు. 2009 ఎన్నికల్లో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన జగన్ కడప ఎంపీగా గెలుపొందారు. కానీ అదే కొద్ది నెలల వ్యవధిలోనే సెప్టెంబర్ 2న వైఎస్ఆర్ హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు. వైఎస్ మరణం తర్వాత జగన్ని ముఖ్యమంత్రి చేయాలని కోరుతూ ఎమ్మెల్యేలందరూ సంతకం చేసి లేఖను పార్టీ అధిష్టానానికి పంపారు. కానీ కాంగ్రెస్ హైకమాండ్ మాత్రం జగన్ని సీఎం చేయడానికి అంగీకరించలేదు. వైఎస్ స్థానంలో రోషయ్యను ముఖ్యమంత్రిగా నియమించారు. రాజశేఖర రెడ్డి గారి మరణాన్ని తట్టుకోలేక ఆయన్ను అభిమానించే వందలాది గుండెలు ఆగిపోయాయి. వారి కుటుంబాలను పరామర్శించడం కోసం జగన్ ఓదార్పు యాత్రకు శ్రీకారం చుట్టారు. దీన్ని కాంగ్రెస్ పెద్దలు సమ్మతించలేదు. విజయమ్మ ఢిల్లీకి వెళ్లి కోరినా ఫలితం కనిపించలేదు. కాంగ్రెస్ హైకమాండ్తో విభేదించిన జగన్ ధైర్యంగా అడుగు ముందుకు వేశారు. తన తండ్రి మరణాన్ని జీర్ణించుకోలేక చనిపోయిన వారి కుటుంబీకులను ఓదార్చడం కోసం ఓదార్పు యాత్ర ప్రారంభించారు. వీరంతా నా కుటుంబ సభ్యులేనని వారికి భరోసా నింపారు. 2010లో కాంగ్రెస్కు పదవికి రాజీనామా చేసిన జగన్, విజయమ్మ తన తండ్రి పేరు కలిసొచ్చేలా వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేశారు. ప్రభుత్వంపై జగన్ అవిశ్వాసమైన తీర్మానం పెట్టగా 17 మంది ఎమ్మెల్యేలు ఆయనకు అండగా నిలిచారు. వారిపై అనర్హత వేటు పడడంతో ఉప ఎన్నికల్లో గెలిపించుకున్నారు. తర్వాత జగన్పై రకరకాల ఒత్తిళ్లు పెరిగింది. కానీ స్వతహాగా మొండివాడైన జగన్ వెనక్కి తగ్గలేదు. దీంతో అతడిపై అక్రమాస్తుల కేసులు నమోదయ్యాయి. సిబిఐ, ఈడీ విచారణతో జగన్ను ఇబ్బంది పెట్టారు. లక్షల కోట్ల అక్రమాస్తులు అంటూ మీడియాలో వార్తలు, ఆస్తుల అటాచ్మెంట్, 16 నెలల జైలు జీవితం, ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకున్నా బెయిలు లభ్యం కాలేదు. మరొకరైతే ఇలాంటి పరిస్థితుల్లో ఒత్తిడికి తలొగ్గేవారేమో, కానీ జగన్ ధైర్యంగా ఎదుర్కొన్నారు. కష్ట సమయంలో ఆయనకు తల్లి విజయమ్మ, భార్య భారతి, సోదరి షర్మిల అండగా నిలిచారు. సోషల్ మీడియాలో ఫ్యామిలీపై దుష్ప్రచారం, జగన్పై అవినీతిపరుడనే ముద్ర, వైఎస్ఆర్ కొడుకని అభిమానం ఉన్నప్పటికీ 2014 ఎన్నికల్లో అవినీతి మరక జగన్కు ప్రతికూలమైనది. జగన్ వస్తాడని బలంగా నమ్మినప్పటికీ చంద్రబాబు, మోదీ, పవన్ కళ్యాణ్ కూటమి బలం ముందు స్వల్పం తేడాతో జగన్ అధికారానికి దూరమయ్యారు. తన మాస్ ఇమేజ్కి వ్యూహరచన తోడుగా కావాలని భావించిన జగన్ ప్రశాంత్ కిషోర్ టీంను సలహా కోరారు. ఇది వైఎస్ఆర్సీపీకి మేలు చేరింది. రాష్ట్ర విభజన సమయంలో ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా సమైక్యాంధ్ర కోసం నినాదించిన జగన్ రాష్ట్రం ఏర్పాటయ్యాక ప్రత్యేక హోదా కోసం గళం వినిపించారు. తమకు హోదా మాత్రమే కావాలని, ప్యాకేజీ వద్దని డిమాండ్ చేశారు. అదే సమయంలో వైఎస్ఆర్సీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలు అధికార పార్టీకి ఫిరాయించారు. అసెంబ్లీలో ప్రతిపక్షం తమ గళాన్ని వినిపించలేని పరిస్థితి. 2019 ఎన్నికల్లోనూ ఓడిపోతే వైఎస్ఆర్సీపీ కనుమరుగయ్యే పరిస్థితి. ఈ తరుణంలోనే జగన్ జనాన్ని నమ్ముకున్నారు. తన తండ్రి చూపించిన బాటలోనే పయనించారు. ఎన్నికలు సుదీర్ఘంగా ఉండగానే పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. 341 రోజుల పాటు 113 అసెంబ్లీ నియోజకవర్గాలకు మీదుగా ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు 3648 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. ఈ క్రమంలోనే 2 కోట్ల మందికి పైగా ప్రజలను ప్రత్యక్షంగా కలుసుకున్నారు. 36 ఏళ్ల వయసులో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన జగన్ ఈ 10 ఏళ్ల రాజకీయ జీవితంలో మరే ఇతర నాయకుడు ఎదుర్కొని ఇబ్బందులు పడ్డారు. తండ్రి అకాల మరణం, అక్రమాస్తుల కేసులో జైలుకెళ్లడం, తొలి ఎన్నికల్లోనే ఓటమి, ఇలా ప్రతికూల పరిస్థితుల్లోనూ మొండిగా పట్టుదలతో లక్ష్యాన్ని దిశగానే సాగాడు. మనకెన్ని అవంతరాలు ఎదురైనా సరే లక్ష్యాన్ని మాత్రం విడిచిపెట్టద్దు. సాధించాలని తపన, తగిన కార్యాచరణ తోడైతే విజయం తప్పక సిద్ధిస్తుందని చెప్పడానికి జగన్ 10 ఏళ్ల రాజకీయ ప్రస్థానమే నిదర్శనం.